ముఖ్యంగా హిల్ట్ పాలసీ మీద కూడా ప్రతిపక్షాలు మీ మీద చాలా గరంగా ఉన్నాయి. మరోవైపు అట్ ద సేమ్ టైం మీరు కూడా అంతే స్థాయిలో ప్రతిదీ కూడా ఒక ప్రాపర్ ఎజెండాతో వెళ్ళే విధంగా మీరు సన్నద్ధమవుతున్నారు. సో ఎలా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది? మీ వాయిస్ మ్యూట్లో చెక్ చేయండి సార్ జితేంద్ర గారు. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారందరికీ నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. కేసీఆర్ గారు గడిచినటువంటి 10 సంవత్సరాలు అధికారంలో ఉండే ఆ రోజు 1200 బలిదానం 1200 ప్రజల బలిదానంతో ఈరోజు 2 రాష్ట్రాల ఇబ్బంది అయినా కూడా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు మరి ఈరోజు తెలంగాణ ఇచ్చారండి. ఈ 10 సంవత్సరాలలో ఆయన మరి ఏమేం చేసిండ్రు అనేది మనం కులకుశంగా మాట్లాడుకుందాం, దాంట్లో ఏం లేదు. ఆయనకు ఒక సబ్మిషన్ అన్న తెలంగాణను కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ గారు ఇచ్చింది కాదన్న, తెలంగాణను మన హక్కుగా సాధించుకున్నామన్న. భారతదేశానికి స్వతంత్రం బ్రిటిష్ వాళ్ళు ఇవ్వలేదన్న, బ్రిటిష్ వాళ్ళే ఇచ్చిరా. తెలంగాణ మీరు మాట్లాడండి సోదరా, మీరు మాట్లాడిన తర్వాత నేను ఇచ్చిన తర్వాత మీరు మాట్లాడండి. ఇస్తాను కదా, నీకు ఇచ్చిన తర్వాత నువ్వు కౌంటర్ అయ్యి డిబేట్ లో నేను ఎక్యూట్ అవుతానండి. మరి ప్రతిసారి ఈ విధంగానే అయితే ఎందుకంటే ఇప్పుడు ఒకటండి, 10 సంవత్సరాలలో ఏం జరిగింది? నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో మనకు అన్యాయం జరుగుతుంది. సమాఖ్య పాలనలో మనం ఎంతో ఇబ్బందులు పడుతున్నామని మనం ఈ రోజు రాష్ట్రాన్ని తెచ్చుకున్నాము. ఈ రాష్ట్రంలో మనము 10 సంవత్సరాలలో నీళ్ల విషయంలో ఏం జరిగింది అనేది చూసిండ్రంతా. 2 జీవనదులు ఉన్నాయి, ఒకటి కృష్ణా, ఒకటి గోదావరి. మరి గోదావరి మీద అయితే ఇష్యూస్ లేవు, కానీ కృష్ణా మీద అనేక ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్లలో గడిచినటువంటి 2 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడుగా ఆయన 57,84,120 రూపాయలు ఆ మధ్య కాలం వరకు ఆయన జీతం తీసుకొని గవర్నమెంట్ నుంచి ప్రొటెక్షన్ తీసుకొని కేవలం 2 సార్లు అసెంబ్లీకి వచ్చాడండి. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రతిపక్ష నాయకుడుగా ముఖ్యమంత్రికి ఎన్ని బాధ్యతలు ఉంటాయో ప్రతిపక్ష నాయకుడు కూడా ఇంచుమించు ప్రజా సమస్యలు పరిష్కరించే విషయంలో పవర్ ఉంటుంది అంతా. కాబట్టి కేసీఆర్ గారు మరి ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ఆయన ఒక ఉద్యమ నాయకుడు, ఈ 10 సంవత్సరాలు పరిపాలించిన నాయకుడు. మేము ప్రజలు తిరస్కరిస్తే ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చినాము, ప్రతిపక్ష పాత్ర వహిస్తూ ప్రజలకు ఇబ్బందులు ఉంటే నిలదీస్తూ అసెంబ్లీకి రావాల్సిన అవసరం ఉండే. అనేక పర్యాలు ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు గారు కానీ అందరం కోరినాము, రండి, మీరు విజ్ఞులు, మీరు 80,000 బుక్కులు చదివిన వాళ్ళు, ఈ రాష్ట్రానికి అన్ని రకాల తెలిసిన వాళ్ళు, రండి అని అనేక పర్యాలు ఆయనకు రిక్వెస్ట్ చేస్తే ఏ రోజు కూడా రాలేదు. మరి ఈరోజు ఆయన 2 సంవత్సరాల తర్వాత బయలుదేరి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి పాలమూరు రంగారెడ్డి విషయంలో అన్యాయం జరుగుతుందని చెప్పి ఆయన మాట్లాడడం అనేది విడ్డూరంగా అనిపిస్తుందండి. ఈ రోజు మన దగ్గర ఉన్నటువంటి ఇష్యూస్ అంతా కృష్ణా రివర్ పైనే ఉన్నాయి. కృష్ణా రివర్ లో ఆ సమాఖ్య పాలనలో జరిగినటువంటి జలదోపిడీ ఏంటంటే, ఇప్పుడు నాడు బచావత్ కమిషన్ ట్రిబ్యునల్ నుంచి నేడు బ్రిజేష్ కమిటీ వరకు జరిగినటువంటి అన్యాయాలు. మరి బ్రిజేష్ కమిటీ దగ్గర 299 టీఎంసీలు చాలని ఈ రోజు కేసీఆర్ మనం ఉన్నటువంటి హరీష్ రావు ఒప్పుకొని రావడం జరిగింది. ఇది ఎంత దురదృష్టకరం. మనకు ఉన్నటువంటి తెలంగాణ పరివాహక ప్రాంతంలో కృష్ణా నది దాదాపుగా 70% పరివాహక ప్రాంతం నుంచి పోతుంది. మనకు రావాల్సింది 811 టీఎంసీలు. ఆ పై భాగంలో ఇంతకు ముందు ఉన్నటువంటి 25 టీఎంసీలు అంటే 15 టీఎంసీలు తెలుగు గంగ కిందికి అక్కడ ఇవ్వడం జరిగింది. ఒక 2 టీఎంసీలు ఏమో రాయలసీమ ఆంధ్ర కోసం ఇవ్వడం జరిగింది. దీంట్లో చూడండి, మనకు రావాల్సినటువంటి 811 టీఎంసీలలో మనకు రావాల్సిన 512 టీఎంసీలు అండి. మొన్న మాట్లాడుతూ మరి కేసీఆర్ గారు అందులో 299 టీఎంసీలు కూడా వాడుకోలేకపోతున్నాం. అక్కడ ఏం జరుగుతుంది? ఆంధ్రలో ప్రకాశం బారేజ్ దగ్గర 140 తీసుకుంటుండ్రు, అదేవిధంగా శ్రీశైలంలో రైట్ కాలువలో 140 తీసుకుంటుండ్రు. ఎంత దురదృష్టకరమైందంటే, పోతిరెడ్డి పాడు స్టార్ట్ అయిన తర్వాత రామారావు గారి హయాంలో 4 గేట్లు ఉండేదాన్ని. ఆ 4 గేట్లని మళ్ళీ సమాఖ్య పాలనలో మళ్ళీ 8 చేసిండ్రు. దాని తర్వాత టోటల్గా మరి ఈయన భోజనం పెట్టించి జగన్ గారిని తీసుకొచ్చేసేసి దాన్ని 24 గేట్లు చేసి రోజుకు పోతిరెడ్డిపాడు ద్వారా 8 టీఎంసీలు, ఆ పైన ఉన్నటువంటి మనకు సంగమేశ్వరం ద్వారా 2 టీఎంసీలు, నెలకు 300 టీఎంసీలు. ఇక్కడ 300 టీఎంసీలు,
అక్కడ ఒక 300 టీఎంసీలు, దాదాపుగా 600 టీఎంసీలు, 811 టీఎంసీలు తీసుకుపోతుంటే మరి అదే విధంగా లెఫ్ట్ కెనాల్ ద్వారా మనకు ఒక్కటే వాటర్ వస్తుంది. అందులో 140 టీఎంసీలల్లా అక్కడ మరి 140 టీఎంసీలల్లా నల్గొండకు 70 టీఎంసీలు, అదే విధంగా ఖమ్మంకు 40 టీఎంసీలు, 110 టీఎంసీలు వాడుతుంటే మరి అక్కడ ఉన్నటువంటి మళ్ళీ అందులో నుంచి కూడా నల్గొండ నుంచి పారుతున్నటువంటి లెఫ్ట్ కెనాల్ ద్వారా 30 టీఎంసీల నీళ్ళు మళ్ళందులో నుంచి వాడుకుంటున్నారు. అందులో కృష్ణాకు 28 టీఎంసీలు, ఈస్ట్ గోదావరికి వెస్ట్ గోదావరికి 2 టీఎంసీలు, అక్కడ 30 టీఎంసీలు. మనం వాడుకుంటుంది ఈ రోజు లెఫ్ట్ కెనాల్ ద్వారా కృష్ణా రివర్ లో ఓన్లీ 110 ఒకటి, మరి ఈ రోజు ఎస్ఎల్బిసి ద్వారా ఒక 2 టీఎంసీలు, మిగతా చిన్నా చితక అయినటువంటి ద్వారా దాదాపుగా ఒక 199-200 టీఎంసీలు కూడా వాడుకోలేకపోతున్నాం. మనకు ఈ రోజు 299 టీఎంసీలు వాడుకోవాల్సిన అవసరం ఉన్నా కూడా వాడుకోలేకుండా ఇబ్బందులు పాలు చేసి 2 జీవనదులు ఉన్నాయి ఇక్కడ. అయితే మరి కాళేశ్వరం మీదనే 1,00,000 కోట్ల రూపాయలు ఎందుకు వెచ్చించాలండి? కృష్ణా రివర్ లో ఉన్న పరివాహక ప్రాంతం వాళ్ళు ఏం చేసిరండి అన్యాయం? ఇక్కడ చూడండి, పాలమూరు రంగారెడ్డి దాంట్లో 10 సంవత్సరాలు అయిన అవకాశం ఇచ్చినప్పుడు నీళ్లు నిధులు నియామకాలు అన్నప్పుడు నీళ్ల విషయంలో మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ని పూర్తి చేయాల్సిన బాధ్యత ఉండే కదండి. మరి ఇక్కడ ఇంత దాదాపుగా 12 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి దాని కింద. అదే విధంగా 3 జిల్లాలు ఉన్నాయి, 19 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, ఎన్నో రిజర్వాయర్స్ ఉన్నాయి అక్కడ. మరి ఇక్కడ కృష్ణా రివర్ అదే జితేంద్ర గారు మీరు చెప్పినట్టుగా కాదు, ప్రధానంగా ఈసారి నేళ్ల పంచాయతీ ఒక నిమిషం వినండి ఎక్కడ జరుగుతుంది అనేది. ఎందుకంటే ఆయన బయటకు వచ్చి అదే చెప్పండి, నేను పాలమూరు ఎత్తిపోతల పథకాలు ఇవి అని పథకాల గురించి ప్రాజెక్టుల గురించి మాట్లాడాడు. 10 సంవత్సరాలు ఆయన పైన బాధ్యత ఉండే కదా. కేంద్రంతో సమైక్యంగా ఉండి 10 సంవత్సరాలు మోడీకి సపోర్ట్ చేసి ఒక్కటి జాతీయ ప్రాజెక్టు తీసుకురాలేకపోయిండు. 2 ఏరియాలలో ఉన్నటువంటి అక్కడ ఒక 11 ప్రాజెక్టులు ఉన్నాయి, ఇక్కడ 4-5 మేము కట్టినటువంటి అప్పుడు ఉన్నటువంటి శ్రీశైలం నాగార్జున సాగర్ దారి ఉంది. శ్రీశైలం నాగార్జున సాగర్ లో పూర్తిగా నీటి దోపిడీ జరుగుతుంటే కళ్ళ ముందు చూసుకుంటా జగన్ తీసుకొచ్చి చేపల కూర పెట్టి అవి పెట్టి భోజనం పెట్టి మళ్ళా ఒక 4-5-10 టీఎంసీలు తీసుకుపోయేటట్టుగా ఆయన ఒప్పుకుంటట్టుగా అక్కడ అంత ప్రయత్నం చేసి అన్యాయం చేసిండు కదండి. ఈ రోజు ఆయన ప్రాజెక్టుల గురించి నేను బయలుదేరుతా, నేను వచ్చి నిలదీస్తా అంటే చేసిన అన్యాయం ఎక్కడ పోయింది చూడండి, కళ్ళారా కనబడుతుంది కదా. 10 సంవత్సరాలలో 10 సంవత్సరాలు 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టాల్సిన అవసరం ఏముండండి? ఇక్కడ ఒక 50,000 కోట్లు, అక్కడ ఒక 50,000 కోట్లు పెడితే ఈ రోజు పాలమూరు గురించి మాట్లాడుతున్నాడు. మరి పాలమూరులో ఇక్కడ 50,000 కోట్లు పెడితే అక్కడ పెడితే అయిపోతుండే కదా, తుమ్మిడి హట్టి దగ్గర కట్టుకుంటే అయిపోతుంది కదా. గ్రేవిటీ ద్వారా మనకు 4,500 టీఎంసీలు వస్తున్నాయి అక్కడ. తర్వాత 3 భాగాలు చేసుకొని కట్టుకుంటే అయిపోతుంది కదా. పాత శంకుస్థాపన చేసినాయి, కొన్ని పూర్తి అయిపోయినాయి, 11 ప్రాజెక్టులు ఉన్నాయి గోదావరి రివర్ మీద. జలదోపిడి పట్టించుకునే నాదులు లేనట్టుగా మరి ఈ విధంగా చేస్తే ఎక్కడ సస్యశ్యామలం అవుతుంది? నీళ్ల కోసం తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఈ రోజు నిర్వీర్యం అయిపోయింది. మరి నీళ్లు నిధులు నియామకాలు అన్నాడు, నియామకాలు ఏం చేయగలిగిందండి ఈ రోజు చూడండి. అదే అంటే నేల దోపిడీ 2 సంవత్సరాలైనా హామీలు నెరవేర్చలేదు, అభివృద్ధి జరగట్లేదు, నీళ్లు తరలించేస్తున్నారు. ప్రభుత్వం ఇస్తే మీరు నికరజ ఇప్పుడు అక్కడ ఉన్నప్పుడు సర్ఫేస్ గా ఈ రోజు మేము బడ్జెట్ లో ఇస్తే ఈ రోజు దాదాపుగా 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు, 6,500 కోట్ల రూపాయలు వడ్డీలకే చెల్లించడం అవుతున్నది. ప్రభుత్వాన్ని బస్టు పట్టించి మొత్తం అంతా కుంభకోణాలే. విద్యుత్ కుంభకోణం, గొర్రెల కుంభకోణం, కాళేశ్వరం కుంభకోణం, కొడుకు అల్లుడేమో ఫోన్ ట్యాపింగ్, ఆ కొడుకు కూతురేమో తీసుకెళ్లి ఆ లిక్కర్ స్కామ్లు, మొత్తం కుటుంబ పరిపాలనే అండి వీళ్ళది. ఏం చేసిరండి 10 సంవత్సరాల పూర్తిగా ధ్వంసం చేసి దోపిడీ చేసిండ్రు. ఎంతో మంచి అవకాశం వచ్చింది ఈ రోజు రాష్ట్రం విడిపోయి, మరి చేయాల్సిన అవసరం ఉండే. ఈ రోజు బీజేపీ వాళ్ళు చూడండి, ఈ రోజు 8 మంది ఎంపీలను గెలిపిస్తే 2 మంత్రులు ఉన్నారు. కనీసం 10-12 సంవత్సరాల నుంచి ఈడ పరిపాలన నడుస్తుంది కేంద్రంలో. కనీసం వారికి నీళ్ల మీద నిధుల మీద ఏమైనా బాధ్యతలు ఉన్నాయా? వారు కూడా ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారంటే ఎంతసేపు వాళ్ళకు ఉన్నటువంటి పదవులు తప్ప మరి వాళ్ళు కనీసం మోడీని ఒప్పించి అయినా సరే ఒక్క ప్రాజెక్ట్ అయినా తెచ్చుకొని 1,00,000 కోట్లు తెచ్చుకుంటే 2 వైపులా పూర్తి